కొబ్బరి అండ్ మామిడి పులిహోర చేసుకుంటాం. నైస్, గుడ్ ఐడియా. అయితే స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో బేసిక్గా పులిహోరకు కావాల్సిన పోపులు పల్లీలు అన్నీ ఉంటూనే మనకి ఈ కొబ్బరి అండ్ మామిడి డిఫరెంట్గా తీసుకున్నాం అనమాట. కాజు కూడా వేసేసుకుంటాం. ఆఫ్ కోర్స్, ఇంకా అక్కడ కూడా తగ్గట్లేదు మేము. సో అన్నం ఎలాగో రెడీగా ఉంది కాబట్టి ఇంకా పోపు వేసుకుని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో నూనె వేనా? నూనె వేసేసుకుందాము. మరి పులిహోరకు కూడా నెయ్యి అంటే బాగోదులే. వేసుకుంటారు కూడా, వేసుకుంటారు. మనం ఇవాళ సరే నూనె కాంప్రమైజ్ అయిపోతున్నాం. సో ఏది వేసుకున్నా కూడా డీప్ ఫ్రై కాదు కాబట్టి మనం కొంచెంగా వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే రెండిట్లో కూడా మనకి క్యాలరీస్ వైజ్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది, ఫ్యాట్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి, ప్రాపర్టీస్ కొంచెం డిఫరెంట్ అంతే. అవును. సో పోపు వేసేసుకుందాం మనము. పండగ అంటే పులిహోర బేసిక్ అన్నమాట. అవును, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు పులిహోర అది డిఫాల్ట్ గా ఉంటది మన లిస్ట్ లో. పోపు వేసుకుందాము. ఓకే, కాజు, కరివేపాకు, పల్లి. రెండిట్లోనూ మనకి హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ ప్రోటీన్స్ ఉంటాయి, పల్లీలు అండ్ కాజు. సో జాగ్రత్తగా క్వాంటిటీ మాత్రం. అండ్ ఈవెన్ మనకి శనగపప్పు అవి కూడా కొంచెం పులిహోరలో ఎక్కువ వేసుకుంటూ ఉంటాం. అవి కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇవి కొంచెం మనకి బాగా వేగాలి. జనరల్గా పండగకి పులిహోర అనగానే స్పెషల్గా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మామూలు టైమ్స్లో కూడా పులిహోరని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం ఎప్పుడైనా అన్నం ఎక్స్ట్రా ఉంది అని అనుకున్నప్పుడు కానీ వెంటనే గుర్తొచ్చేది పులిహోర. సో అందుకనే పండుగ వచ్చినప్పుడు ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయాల్సిందే. ఓకే, బాగా చిట్పట్టమంటున్నాయి మనకి. సో కొంచెం అల్లం వేసుకుందాము, బికాజ్ అల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైతే మనము కొంచెం ఇలా మామిడికాయ వేసుకుంటున్నామో. సో రా మ్యాంగో చిన్నగా తరిగి మనం తెచ్చేసుకున్నాము. అండ్ మామిడి అల్లం దొరికితే కూడా ఇంకా బాగా సెట్ అయిపోతుంది. బాగుంటుంది. కొబ్బరి. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసి తెచ్చేసుకున్నాము. ఓకే, సో కొబ్బరి మామిడికాయ రెండు కూడా మనకి పచ్చిగా తినడం ఇష్టము అలవాటు కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా, లైట్ గా మగ్గి ఆ ఫ్లేవర్స్ తీసుకుంటే సరిపోతుంది. సో పసుపు వేసేసుకున్నాము. ఓకే, సో మనకి ఇదే మేజర్ గా కాబట్టి కొంచెంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పులిహోర తెల్ల తెల్లగా ఉంటే ఎవరికి ఎక్కదు కాబట్టి ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకే, కలర్ ఎక్కడ తగ్గినా మనకి బాధగా అనిపిస్తుంది. ఏంటిది అంటారు. అవును. ఓకే, సో ఇప్పుడు మనకి పల్లీలు జీడిపప్పు ఎలాగో వేగిపోయాయి కాబట్టి మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు కొంచెం మనకి వేగితే మనకు తెలిసిందేగా పులిహోర చాలా సింపుల్ కాబట్టి పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేయట్లేదా మనం? వేసేద్దాం ఇప్పుడు. వేసేస్తే కొంచెం కారం బాగా మిగులుతుంది కదా అని లాస్ట్ లో ఉంచాను. ఓకే, సో ముందే వేస్తే బాగా వేగిపోతుంది, ఫ్రై అయిపోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు కొంచెం ఆ మంచి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా కొంచెం తెలిస్తే బాగుంటుంది. సో అందుకనే ఎలాగో మనం ఎక్కువసేపు కుక్ చేసుకోం ఇప్పుడు కాబట్టి సరిపోతుంది. పులిహోరలో చాలా మంది వాటిని కూడా వదిలిపెట్టరు, పచ్చిమిరపకాయలు అవి కూడా బాగుంటుంది కదా, ఆ పులుపుకి తగిలినప్పుడు సూపర్ గా బాగుంటుంది. పండుగ అంటే పులిహోర కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మామిడి కొబ్బరి అందరికీ బాగా ఇష్టమైన కాంబినేషన్తో ఈరోజు మనం పులిహోర చూస్తున్నాం. సో పులిహోరకి వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే అల్లం కానీ పచ్చిమిర్చి పల్లీలు జీడిపప్పు ఇవి ఎక్కడా కూడా మిస్ చేయకుండా రిచ్గా ఉందన్నమాట పులిహోర కూడా మనకి. సరే, అయితే ఇది మనకి మగ్గిపోయింది కాబట్టి అన్నం వేసేద్దామా? సో దీని బదులు బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఆ బ్రౌన్ రైస్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ బ్రౌన్ రైస్ తినట్లేదు అనుకున్నా ఇలాంటి రెసిపీస్లో డెఫినెట్గా తినేస్తారు. మామిడికాయ కూడా ఉంది కాబట్టి మంచి టేస్ట్ ఇవ్వడానికి. మొదటి పంట మామూలుగా దాంతోనే మనం వండుకుంటాం కాబట్టి ఇంకా బ్రౌన్ రైస్ రెడ్ రైస్ ఇంకా బాగా దొరుకుతాయి ఊళ్ళల్లో కూడా. చక్కగా టేస్ట్ చూసి అని అదే అలవాటు చేసుకోవచ్చు కూడా. మనం అసలు న్యూ ఇయర్ అనుకుంటాం కానీ ఎప్పుడైనా కొత్తవి మంచి రెజల్యూషన్ హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేయడానికి ఇలా సంక్రాంతి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇయర్లో మనకి ఫస్ట్ వచ్చే పండగ అండ్ కొత్త పంట ఉంటుంది, ఊర్లోకి వెళ్తూ ఉంటాము. హెల్దీ అంటే ఇప్పుడు మనం రెడ్ రైస్ ఇవన్నీ కూడా మనకి అక్కడ బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి అసలైన పండుగ స్టార్ట్ అయ్యేది ఇప్పుడే. సో అందుకనే అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి ఇవాళ వండుకుని తర్వాత కూడా మనకి కంటిన్యూ అవ్వచ్చు అన్నమాట వాటితోనే. సో అందుకనే ఇవాళ కూడా ఒక మంచి డే అని కూడా చెప్పుకోవచ్చు హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేయడానికి. ఓకే,
కొన్ని పల్లీలు అంటే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఓ ఐ మీన్ మామూలు డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఒకవేళ అలా క్రంచీగా కావాలి అనుకుంటే. ఒక్కోసారి చింతపండు గుజ్జులో అవి ఉడికించేసినప్పుడు మనకు అనిపిస్తుంటది, అరే పల్లీలు శనగపప్పు క్రంచీగా లేవే అని, సాఫ్ట్ గా అయిపోయినాయి ఉంటాయి. సో పులిహోర రెడీ అయిపోయిందండి. మరి మామిడి కొబ్బరి కాంబినేషన్ లో టేస్ట్ ఎలా వచ్చిందో చూస్తాం. దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఇంకోసారి చూసేయండి. మామిడి కొబ్బరి పులిహోరకి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, పల్లీలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొబ్బరికాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 1 రెమ్మ, నూనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మామిడి కొబ్బరి పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, పల్లీలు వేసి కాస్త వేయించుకున్నాక అల్లం ముక్కలు, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసుకుని పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి మరి కాస్త వేయించుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి పల్లీలు, కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి కొబ్బరి పులిహోర రెడీ.